మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భూమి, నక్షత్ర ఇద్దరు కూడా గొడవ పడుతూ ఉంటారు. నక్షత్ర, బావా నేను తీసుకొచ్చిన భోజనం తినవా అంటూ నక్షత్ర భూమితో మళ్ళీ గొడవ పడుతూ ఉంటే వాళ్ళిద్దరూ అలా గొడవ పడడం చూసి, ఏ స్టాప్ ఇట్, నాకు చాలా బాగా ఆకలేస్తుంది, భోజనం ఎవరు తీసుకొస్తే ఏంటి, నేను తింటాను, నక్షత్ర రా వడ్డించు అని గగన్ అక్కడికి వచ్చి కుర్చీలో కూర్చుంటాడు. ఎలా తింటారండి, ఎలా తింటారు, అది మీ శత్రువు ఇంటి నుంచి వచ్చిన భోజనం అని భూమి చెప్తుంది. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నువ్వు కూడా ఆ ఇంటి నుంచే వచ్చావు, నువ్వు వడ్డించు నక్షత్ర అని గగన్ అంటాడు. తిను బావా తిను అని నక్షత్ర వడ్డిస్తూ ఉంటుంది. గగన్ నోట్లో పెట్టుకోపోతూ ఉంటే, ఆగండి, మీరు అలా ఎలా తింటారు, శత్రువు ఇంటి నుంచి వచ్చింది కదా, అందులో విషం కలిపి తీసుకొచ్చుంటే అప్పుడు మీరు పోతారు కదా అని భూమి చెప్తుంది. ఏ నా బావకి నేనెందుకే విషం కలిపి తీసుకొస్తానే, కావాలంటే నేను టేస్ట్ చేసి చూపిస్తాను అని నక్షత్ర అంటూ ఉంటే, లేదు ఏం టేస్ట్ చేసి చూస్తాను అని భూమి చెప్తుంది. నేను చేస్తే చాలు కదే, నువ్వెందుకు చేయటం అని నక్షత్ర అడుగుతుంటే, ఏమో నీ దగ్గర విషయానికి విరుగుడుందేమో, నా దగ్గర అయితే ఉండదు కదా అని భూమి మొత్తం కూడా ఇక తినేస్తూ ఉంటుంది. ఏ అలా ఎంగిల్ చేసి మొత్తం ఖాళీ చేసేస్తున్నావేంటే అని నక్షత్ర కోపడుతూ ఉంటే, నా తిండి ఇలాగే ఉంటుంది మరి అని మొత్తం కూడా ఖాళీ చేసేస్తుంది. బావా ఇది ఇలా మొత్తం ఖాళీ చేస్తుందని నేను అసలు అనుకోలేదు బావా, నేను వస్తానని ముందే తెలిసి ఇది ఇక్కడ వచ్చినట్టుంది బావా అని నక్షత్ర చెప్తుంది. అప్పుడే భూమి ఇక మొత్తం ఖాళీ చేసి చేయి కడుక్కుందామని డోర్ దగ్గరికి వెళ్ళగానే, బావా అది ఖాళీ చేస్తే చేసింది కానీ నీకోసం ఇదిగో పాయసం తీసుకొచ్చాను అని బ్యాగ్లో నుంచి పాయసం బాక్స్ని బయటికి తీసి తిను బావా అని గగన్ చేతికి ఇస్తూ ఉంటే భూమి పరిగెత్తుకొని వస్తుంది. ఆ పాయసాన్ని కూడా లాక్కునేస్తుంది. పాయసం కూడా మొత్తం తాగేస్తుంది. నేను ఇంత తిన్నా కూడా నాకేం కాలేదంటే నువ్వు విషయం కలపలేదులే అని భూమి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బావా ఇది మొత్తం ఖాళీ చేసేసింది బావా, ఇప్పుడు నువ్వేం తింటావు బావా అని నక్షత్ర అడుగుతుంటే, నేను ఇంటికి వెళ్ళి తింటాను కానీ నువ్వు వెళ్ళు అని గగన్ చెప్తాడు. భూమి అలా తినటంతో నక్షత్ర, గగన్ అయితే భూమినే చూస్తూ ఉండిపోతారు. ఇక అపూర్వ గగన్ ఇంటికి వస్తూ ఉంటుంది. లోపలికి వస్తూ ఉంటే పూర్ణి గమనించేసి గుమ్మం దగ్గరికి పరిగెత్తుకొని వస్తుంది. ఆగపూర్వ అక్కడే ఆగు, నువ్వు లోపలికి వచ్చావంటే ఊరుకునేది లేదు, నువ్వు మా అమ్మని బలవంతంగా కారెక్కించుకొని ఇంటికి తీసుకొచ్చి కాఫీలు ఇచ్చి పెళ్ళికి ఒప్పించటాలు ఇదంతా కూడా నాటకాలని నాకు తెలుసు, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని పూర్ణి కోపడుతుంటే, పూర్ణి ఏంటి ఆ మాటలు, నువ్వు పైకి వెళ్ళి చదువుకో అని శారద చెప్తుంది. లేదమ్మా ఈరోజు నేనే మాట్లాడతాను, వెళ్ళ పూర్వ మర్యాదగా వెళ్ళిపో అని పూర్ణి చేయి చూపిస్తూ ఉంటుంది. నేనేమి ఇష్టపడి సంబంధం మాట్లాడలేదులే, నా కూతురి కోసం ఏదో కాదని లేక నాటకం ఆడి అలా మాట్లాడాల్సి వచ్చింది, అది ఈరోజు క్లారిటీగా మాట్లాడదామని వచ్చాను అని అపూర్వ చెప్తుంది. నువ్వేం మాట్లాడిన అవసరం లేదు అని పూర్ణి అంటుంది. ముందు బయటికి పో అని పూర్ణి చెప్తూ ఉంటే, పూర్ణి అపూర్వ గారు అంత వివరణ ఇచ్చిన తర్వాత కూడా నువ్వు లోపలికి రానివ్వకపోవడం ఏంటి, నువ్వు ముందు పైకి వెళ్ళి చదువుకుంటావా లేదా అని శారద అరుస్తూ ఉంటుంది. థ్యాంక్స్ శారద గారు అంటూ, చూడు పూర్ణి నీ కోపంలో అర్థం ఉంది అంటూ, చూడు శారద నేను నిన్ను చాలా బాధ పెట్టాను, చాలా చేశాను, అలాంటప్పుడు నీ కూతురు కానీ నీకు కానీ నా పైన కోపం రాక ప్రేమ అభిమానం వస్తాయా అని నేనెలా అనుకుంటాను, నేను చాలా తప్పు చేశాను వదిన గారు, అవన్నీ మనసులో పెట్టుకోకండి, ఇవి చేతులు కాదు కాళ్ళు అనుకోండి, నన్ను క్షమించండి, ఇంకా దీని అహంకారం తగ్గలేదు, చేతులు పట్టుకొని కాళ్ళు అనుకోమంటుంది అని మీకు నచ్చకపోతే నిజంగానే కాళ్ళు పట్టుకుంటాను అని శారద కాళ్ళపై అపూర్వ పడబోతూ ఉంటుంది. అయ్యయ్యో లేవండి అని శారద ఇక వెనక్కి జరుగుతుంది. అయ్యయ్యో మీరు పెద్దవాళ్ళు అంత మాట మాట్లాడకండి, మీ వల్ల మా బతుకులు అతలాకుతలం అయిపోయాయన్న బాధే కానీ మీ పైన కోపం ద్వేషం ఏమీ లేవు, మీ మీద పగ తీర్చుకోవాలన్న ఆలోచన కూడా నాకు లేదు, మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు కూర్చోండి మాట్లాడండి అని శారద అంటుంది. అమ్మ దీనికేంటి ఇంత విలువిచ్చి మాట్లాడుతోంది అని పూర్ణి అయితే కోపంగా చూస్తూ ఉంటుంది. కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు శారద గారు, మా అమ్మాయి మీ అబ్బాయిని ప్రేమిస్తోందని మీకు కూడా తెలుసు కదా, గగన్ కోసం మా నక్షత్ర చావబోయిందన్న విషయం మా బావకి తెలిస్తే ఎక్కడ మా ఇద్దరిని చంపేస్తారని నేను చాలా భయపడ్డాను, ఆ విషయం మా బావకి తెలియకుండా నేను దాచిపెట్టాను, ఇక ఏదో దాని మనస్తృప్తి కోసం నేను పెళ్ళికి అంగీకరించినట్లు మిమ్మల్ని పెళ్ళికి ఒప్పించినట్లుగా నటించాను, ఎందుకంటే దాని మనసుని నేను పూర్తిగా మార్చగలనన్న నమ్మకంతో నేను అదంతా చేశాను, కానీ రాను రాను పరిస్థితి చేజారిపోతుంది,
నా కూతురు గగన్పై ఎక్కడ లేని ప్రేమ పెంచేసుకుంటుంది. నా కూతురు గగన్ని ప్రేమిస్తుందన్న విషయం మా బావకి తెలిస్తే నిజంగానే చంపేస్తాడు. ఏ క్షణమైనా నా కూతురు ప్రేమ వాళ్ళ నాన్నకి తెలిసిపోయి ప్రాణాలు తీసేస్తాడేమోనన్న భయం నాలో పెరిగిపోయింది. అందుకే నా కూతురు ప్రాణాలు దక్కించుకోవడం కోసమే గగన్కి నక్షత్రకి పెళ్లి చేయమని వేడుకోవడానికి వచ్చాను. నా కూతురు ప్రాణాలు నాకు దక్కించమని వేడుకుంటున్నాను. గగన్ నక్షత్ర పెళ్లికి అంగీకరించండి అని అపూర్వ ఏడుస్తున్నట్లు నటిస్తూ ఇక శారదతో చెప్తూ ఉంటే అప్పుడే పూర్ణి క్లాప్స్ కొడుతూ వావ్, తాను అనుకున్నది జరిగేలా చేయడానికి ఈ అపూర్వ గారు ఆకాశం నుండి నేల మీద నుంచి పాతాళానికి కూడా కూరుకుపోవడానికి సిద్ధమైపోయారన్నమాట అని పూర్ణి చెప్తూ ఉంటే, పూర్ణి నేను పెద్దదాన్ని మాట్లాడుతున్నాను కదా అని శారద కోపడుతుంది. అడుగమ్మా, అన్నయ్యనిచ్చి పెళ్లి చేసిన తర్వాత అయినా వాళ్ళ ఆయన గారు నక్షత్రాన్ని చంపేయకుండా వదిలేస్తారేమో అడుగమ్మా అని పూర్ణి అంటుంది. దానికి కూడా నా దగ్గర సొల్యూషన్ ఉంది పూర్ణి. పెళ్ళి అయిపోయిన వెంటనే వాళ్ళిద్దరినీ దూరంగా ఎక్కడికైనా పంపించేద్దాం. మెల్లమెల్లగా మా బావ మనసు మార్చిన తర్వాత వాళ్ళని ఇక్కడికి రప్పిద్దాం అని అపూర్వ చెప్తుంది. మీ దగ్గర ప్రతిదానికి సొల్యూషన్స్ ఉంటాయేమో, మీరు మాట్లాడే ప్రతి మాటకి ఎస్ అనే మాత్రం మేము చెప్పం అని పూర్ణి చెప్తుంది. పూర్ణి, నువ్వు ఆగుతావా, నేను మాట్లాడుతున్నాను కదా అని శారద చెప్తూ లేచి నిలబడుతుంది. చూడండి అపూర్వ గారు, ఒక తల్లిగా మీరు కూతురు కోసం పడే ఆవేదన నేను అర్థం చేసుకోగలను, కానీ క్షమించండి అని దండం పెడుతూ నేను నక్షత్రతో గగన్ పెళ్లి జరిపించలేను అని నన్ను క్షమించండి అని చెప్తూ ఉంటే, నేను ఇంత దిగొచ్చి అడిగినా మీ మనసు ఎందుకు కనికరించడం లేదు అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. ఎందుకంటే మీకు ఇష్టమైనా కూడా గగన్కి ఇష్టం లేని నక్షత్రతో ఈ పెళ్ళి నేనెలా జరిపించగలను? గగన్ నక్షత్రని అసలు ఇష్టపడడం లేదు, వాడికి ఇష్టం లేని పెళ్ళి నేను జరిపించలేనండి అని శారద అంటుంది. నేను వాడి జీవితాన్ని నాశనం చేయలేను ఇష్టం లేని పెళ్ళితో అని శారద చెప్తే, నాశనం చేసినట్లు ఎలా అవుతుంది? మా నక్షత్రతో పెళ్లి చేస్తే మా ఇంటికి ఏకైక వారసురాలు నక్షత్రనే కదా, మరి గగన్కి చాలా డబ్బులు కూడా వస్తుంది అని అపూర్వ చెప్తుంది. చూడండి, మీరు సంబంధం కలుపుకోవడానికి వదిన గారు అని పిలుస్తున్నారని నాకు తెలుసు. నేను ఈ సంబంధం కుదరదు, ఈ పెళ్లి జరగదని చెప్తున్నాను కదా, ఇంకా వదిన గారు అని పిలవటం ఎందుకు? ఎప్పట్లాగానే నన్ను శారద అనే పేరు పెట్టి పిలవండి, అంతేగాని వదిన గారు అని పిలవకండి. డబ్బు ఉంటేనే జీవితం సంతోషంగా ఉండదు. భూమి లాంటి మంచి అమ్మాయి కోడలుగా వస్తే కూడా ఆ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. భూమి లాంటి అమ్మాయి కోడలుగా వస్తే జీవితం మళ్ళీ తీగగా అల్లుకుపోతుంది అని శారద చెప్తే, నేను మధ్యలో మా నక్షత్ర గురించి మాట్లాడుతుంటే మధ్యలో ఆ భూమి ఎందుకు వచ్చింది అని అపూర్వ ప్రశ్నిస్తూ ఉంటుంది. ఎందుకంటే భూమిని నేను నా కోడలుగా చేసుకోవడానికి ఆశపడుతున్నాను కాబట్టి అని శారద అంటుంది. అది నీ కొడుకంటే ఇష్టం లేదని చీకొట్టి పంపించేసింది కదా అని అపూర్వ చెప్తుంది. కానీ భూమికి ఇంకా పెళ్ళైతే కాలేదు కదా, భూమి నా ఇంటి కోడలుగా వస్తుందని నేను ఆశపడుతున్నాను, ఎప్పటికైనా ఒప్పుకుంటుంది అని శారద చెప్తుంది. చూడు శారద, ఆ భూమిపై ఆశలు వదులుకో, అది ఎప్పటికీ జరగదు. మా నక్షత్రకి ఇచ్చి పెళ్లి చేయి, గగన్ జీవితం బాగుంటుంది అని కన్నీళ్లు కారుస్తూ అపూర్వ నటిస్తూ అడుగుతూ ఉంటే, చేయకపోతే అని పూర్ణి అంటుంది. చేయకపోతే మీ అందరి జీవితాలు సర్వనాశనం చేసేస్తాను అని అపూర్వ చెప్తుంది. ఏంటి అపూర్వ, వార్నింగ్ ఇస్తున్నావా? ఇంతసేపు బతిమలాడావు, అయినా కూడా మీరు ఇప్పుడు మా జీవితాలు సంతోషంగా ఉండాలని కోరుకున్నారు. ఎప్పుడు మా జీవితాన్ని సర్వనాశనం చేయడానికే కదా మీరు చూస్తూ ఉన్నారు. నా కొడుకు నిలబడి మా అమ్మల్ని కూడా నిలబెట్టాడు. మేము సంతోషంగానే ఉంటాము. ఇంటికి వచ్చింది శత్రువే అయినా మర్యాదగా మాట్లాడాలి కాబట్టి ఇప్పటి వరకు మర్యాదగానే మాట్లాడాను. ఇప్పుడు నేను చెప్తున్నాను, నడవండి, బయటకు నడవండి, మా నాశనం కోరుకుంటున్నారు అని శారద చెప్తే, ఎంత పలుపే అని అపూర్వ అంటే, అపూర్వ గారు అని పూర్ణి కోప్పడుతుంది. నువ్వు ఆగు పూర్ణి, చూడండి, అవసరానికి కావాల్సింది ధైర్యం, మీలాంటి వాళ్ళు చూపించేది బలుపు. ఇప్పుడు అవసరం వచ్చింది కాబట్టి నేను నా ధైర్యాన్ని చూపిస్తున్నాను అని చేతులు కట్టుకొని ధైర్యంగా, నాకు కోడలుగా వస్తుంది అంటే భూమినే కోడలుగా వస్తుంది విను అని శారద అంటుంది. నేను ఆ భూమిని నీ ఇంటి కోడల్ని కానివ్వరు అని అపూర్వ చెప్తుంది. నేను నీ కూతుర్ని నా కంఠంలో ప్రాణం ఉండగా నా కోడలుగా చేసుకోను అని శారద కూడా ఛాలెంజ్ చేస్తుంది. కానీ నీ కంఠంలో ప్రాణం ఉండగానే భూమిని నా ఇంటి కోడలుగా చేసుకొని చూపిస్తాను అని శారద కూడా ఛాలెంజ్ చేస్తుంది. అపూర్వ షాకింగ్గా అలాగే చూస్తూ ఉండిపోతుంది. ఏంటే నాతోనే ఛాలెంజ్ చేస్తావా? ఈ అపూర్వత పెట్టుకుంటే ఏమవుతుందో చూద్దు కానీ అని అపూర్వ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. అయ్యో, అనవసరంగా తినానే అని భూమి అవస్థపడుతుంది.
బాధపడుతూ ఆదిని పిలుస్తుంది. గడ్డ కర్పూరం తీసుకురమని పంపిస్తుంటుంది. అప్పుడే గగన్ పిలుస్తాడు. చెప్పండి సార్ అని నోట్ ప్యాడ్ పట్టుకొని వస్తుంది. నేను లెటర్ చెప్తాను రాసుకో అని చెప్తూ ఉంటే, సార్ నాకు ఇంగ్లీష్ రాదు కదండి అని భూమి చెప్తే, తెలుగులోనే చెప్తాను, తెలుగులోనే రాయి, తర్వాత నాకు అక్కడ ఒక ట్రాన్స్లేటర్ ఉంటుంది, నేను ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసుకుంటాను అని గగన్ అంటాడు. అలాగే సార్ అని గగన్ చెప్తుంటే భూమి ఇక మెలికలు తిరుగుతూ ఏదో రాస్తూ ఉంటుంది. చిరంజీవి గారు అని మొదలు పెట్టడంతో మెగాస్టార్ చిరంజీవి గారికే సార్ అని భూమి మెలికలు తిరుగుతూ అడుగుతూ ఉంటే, అయ్యో కాదు అని గగన్ చెప్తాడు. అంటే ఈ మధ్య కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోకి వివి వినాయక్ గారు వచ్చారని విన్నాను, ఈయన కూడా వచ్చారేమోనని అని భూమి చెప్తుంది. రాసేసావా, ఎలా ఇవ్వు అని ఆ లెటర్ని చూసి గగన్ అయితే చాలా షాక్ అవుతాడు. ఏంటిది ఇలా రాసావు, అయినా ఏమైంది నీకు, ఎందుకు అలా ఉన్నావు అని గగన్ అడుగుతూ ఉంటే, నేను ఇందాక తిన్నాను కదా, కడుపు నొప్పిగా ఉంది అని చెప్తూ ఉంటే, అంత తినటం అవసరమా అని గగన్ అడుగుతాడు. అప్పుడే అది మేడం గడ్డ కర్పూరం ఇదిగోండి అని చెప్పి అక్కడ పెట్టడంతో భూమి ఇక గడ్డ కర్పూరం అనుకుని పేపర్ వెయిట్ని మింగేస్తుంది. కడుపు నొప్పి రావడంతో గగన్ గారు నన్ను కాపాడండి అని భూమి వేడుకుంటూ ఉంటుంది. ఇక భూమిని గగన్ హాస్పిటల్కి తీసుకువెళ్తాడు.